చంద్రబాబు మూర్ఖుడా, నికృష్టపు మానవుడా, నీకు మాట్లాడే విధానం తెలియదా చంద్రబాబు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నువ్వు. ఎవడు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నీ గత జీవితం ఏమిటి, నా జీవితం ఏమిటి? నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత? నీకెక్కడి నుంచి వచ్చింది, నాకెక్కడి నుంచి వచ్చింది? షో. బట్ నీ వల్ల కాదు. మొన్నటి వరకు గౌరవించా. ఏమన్నావు చంద్రగిరిలో? ఇక్కడెవరో ఒక అతను కాలేజీ పెట్టామన్నాడు. నికృష్టపు మానవుడా చంద్రబాబు. మీ తల్లి నా తల్లి, మీ అమ్మంటే మా అమ్మ. ఆవిడ పిలిపించి స్కూల్లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించాను నా నీచుడా. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఫోటో. ఆ మానవత్వమైన విలువలు ఉన్నాయా మాకు? మా నాన్న మీ నాన్న బంధువులైతే నీ బంధువర్గంలో నువ్వు నీ పెదాన కొడుకు అవుతావు, చిన్నాన్న అవుతాడు, ఇంకేమవుతాడు బంధువుని నా చెల్లెలికి చేసుకుంటే. అది చేశానయ్యా, కొబ్బరికాయ కొట్టానయ్యా. టేక్ ది హిస్టరీ. నేను ఎన్ని సినిమాలు తీసాను అప్పటికి ప్రతిజ్ఞ ఫస్ట్ సినిమాకి నువ్వు కాంగ్రెస్లో ఉంటే పిలిపించి క్లాప్ కొట్టించానే. నేను ఎవరా మూర్ఖుడా? నేనెవరా అసలు? నువ్వెవరు? నువ్వొక్కడైనా చంద్రగిరికి చదువుకునేది? మా నాన్న నీకంటే ముందు అదే విలేజ్లో కందులవారిపల్లి నుంచి నడిచి వెళ్ళి చదువుకుని ఉద్యోగం చేశాడు, ఆయన టీచర్ ఉద్యోగం. గివ్ రెస్పెక్ట్. నేను జగను ఉచ్చబోస్తామా కేసీఆర్ చూసి? రాత్రికి రాత్రి నువ్వే ఉచ్చబోసుకుంటూ ఓటుకు నోటు కేసులో పరారైపోయా విజయవాడకు. చంద్రబాబు నువ్వా నీతులు మాట్లాడతావు? కేసీఆర్ కాళ్ళు కడిగి నెత్తులు పోసుకుంటున్నావా? మా ఆస్తులు అక్కడున్నాయా? మా ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, చెక్ చేసుకో. ఏ ఆస్తులు? స్కూల్స్ ఉన్నాయి, రెంటెడ్ ఉన్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ కొనుక్కునాటివి ఉన్నాయి. 5 గజాలు. భారతదేశంలో నటుడు నిర్మాత, ఓన్లీ వన్ మ్యాన్, నటుడు నిర్మాత. ఎన్ని సినిమాలు తీసుంటావు? ఐఎమ్ ఫిట్ ఫర్ ది స్టూడియో ల్యాండ్. నీ నోటితో నువ్వే చెప్పావు. నీ ఆఫీస్కి వచ్చి చెదరగొట్టుకోవాలన్నా? స్కూలు పక్కన దారులు లేవయ్యా, చాలామంది గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారనే అప్లికేషన్స్ పెట్టాం. ఫాలోఅప్ చేయాలా? మరి ఫాలోఅప్ ఎవరు చేయాలి? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వెన్ వీఆర్ పేయింగ్ డ్యూటీ. మేమంతా ట్యాక్స్ కడుతున్నాం, నీకు ఆ బాధ్యత లేదా? గౌరవించా. ఇంకొక మాట అన్నాడు, మైండు పిచ్చెక్కినప్పుడు, పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు సభ్యతా సంస్కారం మర్చిపోతాం. వచ్చా అనే పదాన్ని అనొచ్చండి. ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆ పదం ఉపయోగించచ్చా ఒక ఫార్మర్ ముఖ్యమంత్రిగా ఉండి? నవ్ ఈజ్ నాట్ ఏ ముఖ్యమంత్రి. హీ కాంట్ బి ఫినిష్ హిస్ లైఫ్. చెప్పండి. ఓటుకు నేటుకొచ్చే పారిపోయింది నువ్వు. మేమేమో ఇంకో మాట అన్నాడు చూడండి, ఆలోచించుకోండి. సినిమా వాళ్ళు హోటల్స్కి వెళ్తారు, ఏమిటి షాపింగ్కి వెళ్తారు, ఇంకెక్కడెక్కడో వెళతారు. మీరు ఎక్కడన్నా పోండి. ఎక్కడ పోతామే? ఒరే పిచ్చవాడ, మహానటుడు ఎన్టీ రామారావు గారు కుమార్తెను పెళ్లి చేసుకున్నావా? సినిమా వాళ్ళ అసలు చెప్పాలంటే రేపు తెల్లారి వరకు చెప్తా చరిత్ర. ఇట్ ఈస్ దేర్ ఇన్ మై హిస్టరీ, ఇన్ మై బుక్. నువ్వా ఎక్కడెక్కడ పోతాం? చూడండి, బెంగళూరు ఉన్నారు, మద్రాసు ఉన్నారు, అమెరికా వాళ్ళని కూడా తిట్టాడు. ఏమని? ఆల్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అమెరికన్స్, అమెరికాలో ఇక్కడి నుంచి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ కులాలు ఒరేని ట్రంప్ దగ్గర కొట్టుకోండిరా. ఒరే ట్రంప్, నేను పలానా బుడ్డి మీద దంతటాడు. ఓకే, తను కిక్ ద రాస్కల్స్ హూ ఈజ్ టాకింగ్ అబౌట్ ది క్యాస్ట్. వాడు తెలియదు ఇంకా. అక్కడ పోయి వీళ్ళు క్యాస్ట్. ఇప్పుడు వాళ్ళనే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అమెరికా నుంచి, ఆ దేశాల నుంచి, ఈ దేశం నుంచి ఉన్నారు, రండి వ్యాపారం చేసుకోండి, వెళ్ళండి. ఇక రాజకీయాలు కానీ ఏలు పెడితే మీ తోక కట్ చేస్తా. తోక
నీ తోక కట్ చేస్తారు ఈ సంవత్సరం ప్రజలు. అందరినీ తోకలు కట్ చేస్తావా? అసలు నీ దారే ముళ్ళ దారి, నీ దారే నీచమైన దారి. తెలుగుదేశం నీది కాదు. నేను చెప్పా, తెలుగుదేశాన్ని ప్రేమించే మహానుభావులారా, ఇప్పుడు యువత లేదనుకో. అన్నయ్య ఎప్పుడు పోయారు? అట అని మీకు తెలుసు. ఈ జనరేషన్కి ఎలా వచ్చింది? కాబట్టి తెలుగుదేశాన్ని ప్రేమించే కార్యకర్తలు, ఒకప్పుడు నేను కూడా, అన్నయ్య లేరు. అన్నయ్య ప్రేమించే వాళ్ళు కూడా ఇక అలా అన్నయ్యను నమస్కారం చేసుకోండి. చంద్రబాబు పార్టీని లాక్కున్నాడు, భూస్థాపితం అయిపోతూ ఉంది తన కుటుంబం వల్ల.